డీటెయిల్స్ చూస్తే పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. సిట్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని బృందం ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించింది. నివేదికను డీజీపీ సీఎస్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. కాపీని రాష్ట్ర సీఈఓకి కూడా పంపినట్లు సమాచారం. ప్రధానంగా సిట్ 7 అంశాలపై దృష్టి సారించడమే కాకుండా కొత్త ఎఫ్ఐఆర్లను నమోదు, మరికొంత కీలక నేతల పేర్లను ఇందులో చేర్చాలని పక్కాగా సూచించినట్లు సమాచారం. పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలు తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ తో పాటు డీజీపీకి సమన్లు ఇచ్చి ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అనంతరం 2 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయగా ఒక జిల్లా కలెక్టర్ను మరో ఎస్పీని బదిలీ చేసింది. వీరితో పాటు పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో మొత్తం 13 మంది పోలీస్ అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించింది. ఇదే సమయంలో 48 గంటల్లో తమకు నివేదిక ఇవ్వాలని, ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందంను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సభ్యులతో సిట్ ను నియమించారు. పల్నాడు, గురజాల, మాచర్ల, కారంపూడి, తాడిపత్రి, తిరుపతి వంటి ప్రాంతాలను సిట్ బృందం సందర్శించి అక్కడ వారు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను పరిశీలించింది. ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకుంది. అధికార ప్రతిపక్ష నేతలు ఇచ్చిన వినతి పత్రాలు స్వీకరించింది. తెలుగుదేశం పార్టీ నేతలు పెన్ డ్రైవ్ లో సాక్ష్యాలను సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ కు ఇచ్చింది. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన బృందాలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు ప్రాథమిక నివేదిక సిట్ బృందం రూపొందించింది. దాన్ని సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందించారు. నివేదికను పరిశీలించిన డీజీపీ సీఎస్ కు పంపించారు. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. లోతైన దర్యాప్తు కోసం తమకు మరికొంత సమయం కావాలని సిట్ కోరింది. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో అక్కడ వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు గృహ నిర్బంధం నుంచి పారిపోయిన అంశాన్ని సిట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను అధికార పార్టీ నేతలకు అందించిన డిపార్ట్మెంట్లోని కోవర్టులను కూడా గుర్తించింది. మాచర్లతో పాటు కారంపూడి, రెంటచింతల మండలం రెంటాల, మాచర్ల మండలంలోని కళ్లకుంట్ల, కొత్త పుల్లారెడ్డిగూడెంలో జరిగిన సంఘటనలకు సూత్రధారులు ఎవరో కూడా ఆరా తీసింది. ఎఫ్ఐఆర్ లో అసలు నిందితులను పెట్టకుండా తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకున్నారని సిట్ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు తాడిపత్రిలో రాజంపేట డీఎస్పీ చైతన్య వచ్చి టీడీపీ సానుభూతి పరులను చితకబాదటం, కొంతమందిని ఎత్తుకుపోవటం, తాడిపత్రిలో జేసీ, కేతిరెడ్డి వర్గాల మధ్య జరిగిన హింసలో ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారనే అంశంపై కూడా ఆరా తీసింది. జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించింది. ఆ రోజు హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతానికి వెళ్లి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించింది. తిరుపతిలో అక్కడి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళితే ఆ కేంద్రం వద్ద నుంచి 150 మంది వైసీపీ మూకలు ఎలా ఉన్నారని సిట్ స్థానిక అధికారులను నిలదీసింది. మరోవైపు గొడ్డళ్లు, కత్తులతో స్వైర విహారం చేయగా మారణాయుధాలు లేవని తిరుపతి జిల్లా కలెక్టర్, ఆర్టీఓ ఇచ్చిన నివేదికను సిట్ స్వయంగా పరిశీలించడమే కాకుండా వీరిపై నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. వరుస సంఘటనలతో పాటు ఎఫ్ఐఆర్ లోని పాత్రధారుల్లో ముఖ్యులను వదిలేశారని సిట్ గుర్తించింది. కొత్త వారిని ఎఫ్ఐఆర్ లో పెట్టడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలకు సిట్ సిఫార్సు చేసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో పాటు పాత్రధారులను కనిపెట్టినప్పటికీ సూత్రధారులపై నిర్ణయానికి వచ్చింది. ఆయా పార్టీల నేతల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చాలని, కుట్రదారుల కింద పరిగణించాలని కోరినట్లు సమాచారం. సిట్ నివేదిక ఆధారంగా కొత్త ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ చేయాలని పోలీసులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా మాచర్ల, తిరుపతిలో కొంతమంది వైసీపీ నేతల మెడకు సిట్ ఉచ్చు బిగిస్తోంది. ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాల మేరకు వైసీపీ నేతలను ఎఫ్ఐఆర్ లో చేరుస్తారని సమాచారం. సిట్ నివేదికను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సిట్ కోరితే సమయం కూడా ఎన్నికల కమిషన్ పెంచుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సిట్ నివేదిక వైసీపీలో గుబులు రేపుతుండటంతో అనేక మంది నేతలు ముఖం చాటేశారని ప్రచారం జరుగుతోంది.